నమస్కారం మాధవి గారు. నమస్కారం పంతులు గారు. ఏర్పాట్లన్నీ జరిగాయా? అంతా రెడీ అమ్మా. అమ్మాయి వస్తే కార్యక్రమం మొదలు పెట్టేయచ్చు. రండమ్మా. అమ్మా, అమ్మాయి రాగానే పూజ మొదలు పెడదాం. అలాగే. జ్యోతి ఇంకా రాలేదేంటత్తయ్య? అదే నేను చూస్తున్నాను శ్రావ్య. రే రాజీవ్, తనకోసారి ఫోన్ చెయ్యి. ఇంకా రాలేదేంటి? కొద్దిసేపు చూద్దామమ్మా. అప్పటికి కూడా రాకపోతే చేస్తాను. ఎంతసేపని వెయిట్ చేయాలరా రాజీవ్? ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. తీయట్లేదమ్మా. అది కావాలనే వెయిట్ చేస్తున్నట్టుంది. దానికి బాగా పొగరు. నిన్న చూసావుగా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీలాంబరి గారి పీక పట్టుకుంది. శారదకి దూరంగా ఉండమంటే కుదరదు అంటోంది. రాజీవ్ ప్రాణాలకు ప్రమాదం అంటే మూఢనమ్మకం అంటోంది. ఈ రోజుతో దాని దరిద్రం వదిలితే ప్రశాంతంగా ఉంటాం. అత్తయ్య, టైం గడుస్తున్న కొద్దీ నా భయం నిజమవుతుందనిపిస్తుంది. జ్యోతి కావాలనే ఎగ్గొడుతుందని నా డౌట్. వచ్చి తీరాలి. రాకపోతే నేను ఊరుకోను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఏంట్రా తీయట్లేదా? లేదమ్మా. రాజీవ్, శ్రావ్యకొచ్చిన డౌటే నాకు వచ్చింది. కార్యక్రమానికి యగనామం పెడుతుందేమో. అమ్మా, అమ్మాయి ఇంకెంతసేపట్లో వస్తుంది? ఇంకాసేపు ఉంటే ముహూర్త సమయం దాటిపోతుంది. ఇంకొద్దిసేపు చూద్దాం పంతులు గారు. అలాగేనమ్మా. రాజీవ్, అదిక రాదురా. ఇప్పటికైనా నీకు అర్థమైందా? జ్యోతిని చావు కోరుకుంటోందని. నాకు అర్థమైంది రాజీవ్. జ్యోతి రాదు. మనమెంత ట్రై చేసినా తాళి తీయదు. దీనికొక్కటే పరిష్కారం రాజీవ్. జ్యోతికి డైవోర్స్ ఇచ్చేద్దాం. ఆంటీ, ఇంకా ఇక్కడుండి ఏం చేస్తాం? వెళ్దాం పదండి. సరే పద. తలవనిది జరుగుటయే తలరాత, తలబడుతూ నిలబడుటే ఎదురీత. కాలనాగల్లే తరుముకొస్తోంది మరణ కోలాహల. జ్యోతి వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా రాలేదేంటి? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అక్క, జ్యోతి తొందరపడకుండా ఉండుంటే బాగుండేదేమో. కారణం ఏదైనా రాజీవ్ ఆవేశపడి తాళి తీసేస్తానని చెప్పుండొచ్చు. జ్యోతి సరే అని ఒప్పుకుని గుడికి వెళ్లకుండా కొంచెం టైం అడిగి రాజీవ్ని కూర్చోబెట్టి మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టుంటే బావుండేది. నమ్మాల్సిన భర్తే వేరే వాళ్ల మాటలు నమ్మి నీదే తప్పని నిర్ణయానికి వచ్చాక జ్యోతి మాత్రం ఏం చేయగలదు శారదా? తను మాత్రం భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటుందా? కాపురం నాశనం కావాలని ఆశపడుతుందా? వెళ్ళడం అయితే గుడికి వెళ్ళింది గాని తనేదో ప్లాన్తో వెళ్ళిందేమో అనిపిస్తుంది. అంటే
ఇంతకు ముందు చివరి నిమిషంలో తాళి తీయకుండా ఎదురు తిరిగింది కదా, ఇప్పుడు ఇంకేదో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటుంది. మనం కంగారు పడుతున్నాం గాని జ్యోతి చదువుకున్న పిల్ల, తెలుగుగల పిల్ల. మూర్ఖత్వంతో ఆవేశంతో తన జీవితాన్ని నాశనం చేసుకోదు. నువ్వన్నది కరెక్టే కావచ్చు జల్జక్క, కానీ అంతమంది తోడేళ్ల మధ్యలో జ్యోతి ఒంటరిది. తెలివితేటలు ప్రదర్శించినా, తెగువ చూపించినా వాళ్ళని ఎదిరించి నిలవగలదా, ఓడించి గెలవగలదా? భయమే మనిషికి ప్రధాన శత్రువు. దాన్ని జ్యోతి చంపేస్తుంది. గెలవగలను అన్న నమ్మకం పట్టుదలతో ఉంది. వాళ్ళందరూ తోడేళ్లలా దాడి చేస్తే జ్యోతి శివంగిలా వాళ్ళను వేటాడుతుంది. తను గెలిచి నిన్ను కూడా గెలిపిస్తుంది. నీ మాటలు వింటుంటే ధైర్యంగానే ఉంది గాని జ్యోతి మెళ్ళొంచి తాళ్ళొక్కటి తీయించుకోకపోతే చాలు, మిగతాది తర్వాత చూసుకోవచ్చు. ఆ పని చెయ్యదు శారదా. ఒక మంచి వార్తతో మనకు జ్యోతి ఫోన్ చేస్తుంది, చూస్తూ ఉండు. జ్యోతి గుడికొచ్చిందా? తాళి తీసేసావా? హ, రాజీవ్, ఇక నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేనట్టే. జ్యోతి గుడికి రాలేదు, హ్యాండ్ ఇచ్చింది. హ? వెయిట్ చేసి తిరిగి వచ్చేసాం. అంటే జ్యోతి మనందరినీ ఫూల్స్ చేసింది. నిజంగా ఇది మనకి చాలా అవమానం. ఆ అవమానానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుందాం నీలాంబరి గారు. పదండి, లోపలికి వెళదాం. అదేంటి, మనం బయట నుంచి వస్తున్నాం కదా, లోపల స్టవ్ వెలిగించి వంట ఎవరు చేస్తున్నారు? అదే షాకింగ్ గా ఉందా ఆంటీ? పదండి చూద్దాం. పదండి. గుడి నుంచి వస్తున్నారా? దర్శనం బాగా అయిందా? వాటర్ ఏమన్నా కావాలా? అంటే వంట ఇప్పుడే స్టార్ట్ చేశాను, కొంచెం టైం పడుతుంది. సరే, ఈలోపు కాఫీ పెట్టివినా? ఒకవేళ తలనొప్పి లాంటివి ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. అసలు నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు, అలాంటిది కిచెన్లో దూరి వంట చేస్తున్నావేంటే? బయటకు వెళ్ళు. నా మొగుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. భర్తున్న చోటే భార్య ఉండాలని మన సాంప్రదాయం, అదే ధర్మం కూడా. నా భర్తను పంపించు, ఇద్దరం కలిసి వెళ్తాం. లేదంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. అదంతా పక్కన పెట్టండి జ్యోతి గారు. గుడికి రమ్మన్నాను. నా చేతులతో మీ మెడలో 3 ముళ్ళు విప్పుతానని చెప్పాను. ఆ క్షణం నుంచి మన బంధం తెగిపోయినట్టే అని తెగేసి చెప్పాను. వస్తానని చెప్పి గుడికెందుకు రాలేదు? తాళి కట్టడం మీ ఇష్టమే, దాన్ని మెడలో నుంచి తీసేయడం కూడా మీ ఇష్టమేనా దొరబాబు? నా ఇష్టంతో పనిలేదా? గుడికి వస్తానని చెప్పాను, కానీ తర్వాత ఆలోచించాను. నా భర్త నుంచి విడిపోవడం అయితే నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు. కానీ నాకు మాత్రం మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. అంటే మీరు కూడా మూఢనమ్మకం నిజమని నమ్ముతున్నారా దొరబాబు? మీరు ఆ శారద ఏ నేరం చేయలేదని నమ్ముతున్నారు. ఆవిడికి దూరంగా ఉండమంటే కుదరదంటున్నారు. ఆవిడ వల్ల మా నాన్నని చెల్లిని పోగొట్టుకుంది నేను. మీకు దూరంగా ఉండడానికి ఈ కారణం చాలదా?